ఇవాళ ఈ పచ్చినెత్తలు వండడం చెప్తాను. ఇగురు జనాలందరూ పచ్చినెత్తలు వండడానికి భయపడిపోతారు, ఎందుకంటే అవి విడిపోతాయి అనేసి. అది ఈరోజు నేను చెప్తున్నాను. ఇదిగో అల్లం, టమాటా, ఉల్లిపాయ, వెల్లుల్లి మిక్సీ వేసి పేస్ట్ చేస్తాం అన్నమాట. చేసాక అప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ చెప్తాను. ఇదిగో చింతపండు చాలా చిన్నది, ఎంత ఉసిరికాయ ఎంత చింతపండు సరిపోద్ది, చిన్నది అంతే. ఇది అస్సలు ఎలా వండాలో చూపిస్తాను మీకు, నోరు ఊరుతుంది అన్నమాట. అది చూడండి, నెత్తల్లో వండడం చెప్తాను మీకు ఈరోజు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, మెంతులు వేసి వేపాను. ఇలాగ వేగిన తర్వాత మనం ఇందాక చేసుకున్నాం కదా ఈ పేస్ట్, అల్లం, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, టమాటా పేస్ట్, దీంట్లో సరిపడా ఉప్పు, కారం, మీకు ఎంత టేస్ట్ సరిపోతే అంత వేసుకోండి. ఉప్పు, కారం, మసాలా. కొంచెం కారం చేపల్లోనే కొంచెం కారం అది ఎక్కువే పడుతుంది నాకు తెలిసి, మేమైతే కొంచెం ఎక్కువ వేసుకుంటాం. ఇలాగా ఓకేనా. ఇది ఉడుకుతుంది, ఉడకనివ్వండి, దగ్గరికి అవ్వాలా. మనం ఇలాగా కారం వేద్దాం. నాకు ఈ స్టాండర్డ్ గట్రా లేవండి, అందుకని ఈ చేతితో పట్టుకొని ఈ చేతితో వంట చేస్తున్నాను. మీరు డబ్బులు ఇస్తే అందరూ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తుంటే డబ్బులు వస్తే అప్పుడు స్టాండ్ కొనుక్కుందామని చూస్తాను. వచ్చినా రాకపోతాయా ఏంటి, ఎప్పుడొకప్పుడు వస్తాయని అలా కానాలి. ఇది చేసి పెడుతున్నాను అంతే, ఏదో ఒక హాబీ ఉండాలి కదండి, అంతే. ఇలా ఉడుకుతుంది, ఇందులోని ఉప్పు, కొంచెం చిటికెడు పసుపు వేసి ఉడికిన తర్వాత దగ్గరికి అవ్వాక అప్పుడు కొంచెం చింతపండు వేసి, నెత్తళ్ళు ఎప్పుడు వేయాలో మీకు చెప్తాను. అదే అస్సలు స్పెషల్, అసలు ట్విస్ట్ అంతా అక్కడే ఉంది. ఓకేనా. ఇదిగో చూడండి, ఇది ఇలా వచ్చిందా, ఇలా దగ్గరికి. ఈ చింతపండు పులుపు కూడా వేసాను ఆ గ్రేవీలో, కొంచెం నిమ్మకాయ ఎంత పెట్టాను అన్నాను కదా అది వేసాను. ఒక టమాటా ముక్క కోసేసాను, పచ్చిమిరకాయలు పొడుగ్గా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ పచ్చిమిరపకాయలు ఇందులో వేసి, మీరు ఇంకా కలపకూడదండి అస్సలు, సిమ్ పెట్టేసి అస్సలు. చేపలు గరిటెలు వేసి తిప్పుతారు, చేపలు తిప్పినట్టు అస్సలు తిప్పకూడదు. ఇది నెత్తలు తిప్పారా పేస్ట్ అయిపోతాయి అంతే. ఇది వేసేసి కొత్తిమీర వేసి ఓ 10 నిమిషాల నుంచి దించేస్తే అయిపోతుంది. సూపర్ టేస్టీ మన నెత్తళ్ళు ఇగురు రెడీ. ఇదిగో చూసారా, తింటుంటేనే నోరు ఊరుతుంది కదా, చూస్తుంటే ఊరుతుందా లేదా చెప్పండి. అందుకే వండడం రావట్లేదు జనాలు, కానీ నేను చూపిస్తున్నాను చూడండి. ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారా ఎలా ఉందో మన కూర. అస్సలు చేయి పెట్టి కలపకూడదు, ఇలాగ తిప్పాలి గరిటె, ఇంతే, ఇలాగ అంతే మన కూర. షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దండి, ఇది మన ఫైనల్ కర్రీ. చూసారా ఎంత బాగా వచ్చిందో, ఇది టేస్ట్. చూసారా, నోరు ఊరించేలాంటి కూర చేసుకొని తినండి, మీరు అందరికీ పెట్టండి. తిన్నాక అందరూ ఆనందిస్తారు. అదొకటే కాదు, మన ఇంట్లో వాళ్ళకి అన్నీ చేసి పెడితే అదొక ఆనందం కదండి, కాదా చెప్పండి. ఇదిగో చూసారా, ఈ కూర అంటే మా ఆయన గారికి చాలా ఇష్టం, అందుకే నత్తలు తీసుకుంటాను నేను. ఎప్పుడు వచ్చినా తీసుకొని వండి పెడతాను. పాపం తినడానికి అందరికీ ఇష్టం ఉంటుంది, కానీ చేసుకోవటం రాక చేసుకోవట్లేదు కదా. అది అయిపోయింది, అన్నంలో వేసుకొని తినేటిమే.